హాయ్ స్టూడెంట్స్. సో ఈరోజు మనం డిస్కస్ చేసుకునే క్లాస్ డేటాబేస్ మేనేజ్మెంట్ సిస్టమ్ రిలేటెడ్ టాపిక్, దట్ ఈస్ ట్రాన్సాక్షన్ మేనేజ్మెంట్. సో ట్రాన్సాక్షన్ మేనేజ్మెంట్కి వచ్చేసరికి మనం జనరల్లీ డైలీ చూసే ట్రాన్సాక్షన్స్ ఏవైతే ఉంటాయో వాటికి రిలేటెడ్గానే మనం ట్రాన్సాక్షన్ మేనేజ్మెంట్ టాపిక్ తీసుకుందాం. సో నేను ఫర్ ఎగ్జాంపుల్ ఒక పర్సన్ ఇంకొక పర్సన్కి అమౌంట్ ట్రాన్సాక్ట్ చేసినప్పుడు మనకి ఇన్నర్గా జరిగే ప్రాసెస్ ఏంటి, అలానే ఆ ట్రాన్సాక్షన్లో మనకి ఎప్పుడైనా ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు దాన్ని ఎలా సాల్వ్ చేసుకుంటాం అనేది మనం ఈరోజు ట్రాన్సాక్షన్ మేనేజ్మెంట్లో చూద్దాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్, వాట్ ఈస్ ట్రాన్సాక్షన్ మీన్స్ ఏ ట్రాన్సాక్షన్ ఈజ్ ఏ set of logically related operations. So set of logically related operations ఏవైతే ఉంటాయో వాటి యొక్క సెట్ని మనం ఒక ట్రాన్సాక్షన్ అని చెప్తున్నాం. సో అలాంటి ట్రాన్సాక్షన్స్ మనం జనరల్లీ మన అకౌంట్కి ట్రాన్స్ఫర్ చేసుకుంటాం, అంటే సెల్ఫ్ ట్రాన్సాక్షన్ చేసుకుంటాం, లేదు వన్ మెంబర్ నుంచి అదర్ మెంబర్కి ట్రాన్సాక్షన్ చేస్తూ ఉంటాం. సో జనరల్గా చేసే ప్రాసెస్ అది. సో ట్రాన్సాక్షన్ అనేది ఎలా డిఫైన్ చేస్తుంది అంటే ఒక గ్రూప్ ఆఫ్ టాస్క్స్. సో ఇక్కడ సెట్ ఆఫ్ లాజికల్ రిలేటెడ్ ఆపరేషన్స్ ఎలా అయితే చెప్పామో అలానే ఒక గ్రూప్ ఆఫ్ టాస్క్స్ని డిఫైన్ చేయడాన్నే మనం ట్రాన్సాక్షన్ అంటాం. సో దట్ ఈస్ ఏ ట్రాన్సాక్షన్ can be defined as a group of tasks. ఒక గ్రూప్ ఆఫ్ టాస్క్స్ని మనం ట్రాన్సాక్షన్ అని చెప్పుకుంటాం. సో ఏదైతే డేటాబేస్ అనేది బిఫోర్ ట్రాన్సాక్షన్ ఉందో, ఏదైతే డేటాబేస్ అనేది ఆఫ్టర్ ట్రాన్సాక్షన్ ఉందో, దట్ ఈస్ ద ఇంపార్టెంట్ థింగ్. సో మనం ట్రాన్సాక్షన్ మేనేజ్మెంట్లో మనం డిస్కస్ చేసే మెయిన్ థింగ్స్ ఏంటంటే బిఫోర్ ట్రాన్సాక్షన్ డేటాబేస్ అండ్ ఆఫ్టర్ ట్రాన్సాక్షన్ డేటాబేస్. ఏదైతే బిఫోర్ అండ్ ఆఫ్టర్ రెండు కూడా మనకి టాలీ అయినాయో దాన్ని కన్సిస్టెంట్ ట్రాన్సాక్షన్ అని చెప్తాం. సో దట్ ఈస్ అ డేటాబేస్ before transaction and database after transaction. సో ఎప్పుడైతే డేటాబేస్ బిఫోర్ ట్రాన్సాక్షన్ అండ్ డేటాబేస్ ఆఫ్టర్ ట్రాన్సాక్షన్ బోత్ ఆర్ ఈక్వల్, సో రెండు ఈక్వల్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ నేను నా అకౌంట్లో నుంచి డెబిట్ చేశాను, అది అవతల వాళ్ళ అకౌంట్లో క్రెడిట్ అయితే బోత్ ట్రాన్సాక్షన్ అనేది బిఫోర్ అండ్ ఆఫ్టర్ మనకి ఈక్వల్ అవుతుంది. కానీ ఒకవేళ సమ్ సిచ్యువేషన్స్లో మనం ఎలా ఫేస్ చేస్తాము, మన దగ్గర బ్యాలెన్స్ కట్ అయిన తర్వాత అది రిసీవర్కి రిసీవ్ అవ్వకపోతే, అంటే సెకండ్ పర్సన్కి మనం అక్కడ అమౌంట్ అనేది రిసీవ్ అవ్వదు, మధ్యలో స్ట్రక్ అయిపోతుంది. సో అది కమ్బ్యాక్ మనకైనా రావాలి, లేదు ట్రాన్సాక్షన్ ముందుకు జరిగి వాళ్ళకైనా అది కంప్లీట్ అవ్వాలి. సో అలాంటి సిచ్యువేషన్స్లో ఎప్పుడైతే అది ఫెయిల్ అవుతుందో అక్కడ మనకి ట్రాన్సాక్షన్ అనేది కన్సిస్టెంట్గా ఉండదు, అంటే పర్ఫెక్ట్గా ఈక్వల్గా ఉండదు. సో ఆ రెండు థింగ్స్ మనం చూద్దాం. సో దీన్ని ఈక్వల్గా జరిగితే దాన్నే మనం కన్సిస్టెంట్ ట్రాన్సాక్షన్ అని చెప్తాం. సో ఒక్క టాస్క్ అనేది మనం ఒక ప్రాసెసింగ్ యూనిట్గా తీసుకుంటూ దాన్ని ఫర్దర్గా డివైడ్ చేయకుండా మనం ఒక సింగిల్ టాస్క్ని మినిమం ప్రాసెసింగ్ యూనిట్ కింద బేస్ చేసుకుని మనం పెర్ఫామ్ చేస్తూ ఉంటాం. సో దట్ ఈజ్ ఏ సింగిల్ టాస్క్. గ్రూప్ ఆఫ్ టాస్క్లో ఒక సింగిల్ టాస్క్ గురించి మనం చెప్పుకుంటే దట్ ఈజ్ ఏ సింగిల్ టాస్క్ is the minimum processing unit డివైడెడ్ ఫర్దర్. ఓకే, సో దీనికి ఇప్పుడు ఎగ్జాంపుల్ చూద్దాము. ఫర్ ఎగ్జాంపుల్ మనం 2 పర్సన్స్ తీసుకుందాం. సో 2 పర్సన్స్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ అకౌంట్ ఎక్స్. సో ఫర్ ఎగ్జాంపుల్ అకౌంట్ ఎక్స్ అనేవాళ్ళు ట్రాన్స్ఫర్ చేస్తున్నారు. ఎవరికి అమౌంట్ ట్రాన్స్ఫర్ చేస్తున్నారు అంటే అకౌంట్ వైకి ట్రాన్స్ఫర్ చేస్తున్నారు. సో ఫర్ ఎగ్జాంపుల్ 10,000 అమౌంట్ మనీ అనేది మనం అకౌంట్ వైకి ట్రాన్స్ఫర్ చేస్తున్నాం. సో టు వై అకౌంట్. సో అకౌంట్ వైకి ట్రాన్స్ఫర్ చేసినప్పుడు మనం ఎలా రిప్రజెంట్ చేస్తాం, ఎక్స్ టు వై, ద ట్రాన్సాక్షన్ గోయింగ్ ఫ్రమ్ ఎక్స్ టు వై. సో ఎక్స్ నుంచి 10,000 అమౌంట్ కట్ అయ్యి వై అకౌంట్లోకి క్రెడిట్ అవ్వాలి, అంటే ఎక్స్ నుంచి డెబిట్ అవ్వాలి, వైకి క్రెడిట్ అవ్వాలి. సో నార్మల్ స్టెప్స్ ఆఫ్ ట్రాన్సాక్షన్స్ మనకి ఎలా ఉంటాయి, ద
ఫస్ట్ రీడ్ ఆఫ్ ఎక్స్ అంటే మనం ఫస్ట్ ఎక్స్లో ఎక్స్కి సంబంధించిన అకౌంట్లో మనకి ఎంత అమౌంట్ ఉందో మనకి తెలియాలి. సో ఫస్ట్ మనం అప్లై చేసే ఆపరేషన్ రీడ్. సో రీడ్ ఆఫ్ ఎక్స్ అంటే ఎక్స్ నుంచి మనకి ఎంత అమౌంట్ వస్తుందో దాన్ని ఫస్ట్ మనం రీడ్ చేస్తాం, ఓన్లీ రీడ్ చేస్తాం. నెక్స్ట్ ఎక్స్ ఈక్వల్ టు ఎక్స్ మైనస్ 10,000 రూపీస్. సో అంటే ఎక్స్ అకౌంట్లో ఉన్న అమౌంట్లో నుంచి మనం ఎంత అమౌంట్ డెబిట్ చేస్తున్నాము, 10,000 అమౌంట్ డెబిట్ చేస్తున్నాం. సో 10,000 అమౌంట్ డెబిట్ చేసి రిమైనింగ్ ఎంత అమౌంట్ ఉందో ఆ అమౌంట్ ఎక్స్లోకి ఆటోమేటిక్గా వెళ్ళిపోతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఎక్స్ దగ్గర 25,000 రూపీస్ ఉన్నాయి. 25,000 రూపీస్ మైనస్ 10,000. సో 10,000 25,000లోంచి మైనస్ చేస్తే మనకి 15,000 రూపీస్ ఇంకా రిమైనింగ్ ఉంటాయి. ఆ 15,000 ఇంకా బ్యాలెన్స్ ఎంత ఉంది ఎక్స్కి, అది 15,000 బ్యాలెన్స్. సో దెన్ రైట్ ఆఫ్ ఎక్స్ అంటే ఎక్స్లో మనకి 15,000 అనేది మనం రైట్ చేస్తాం. సో ఎక్స్ అనేది ఆ అకౌంట్ అనేది మనం అక్కడ మెయింటైన్ చేస్తాం. నెక్స్ట్ దీనికి ప్యారలల్గా వై అకౌంట్. సో వై అకౌంట్ వచ్చేసరికి మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం చేయాల్సింది ఏంటంటే రీడ్ ఆఫ్ వై. అగైన్ తనకు కూడా మనం ఒక డిస్ప్లే చేయాలి కదా, ఎంత అమౌంట్ మీరు రిసీవ్ చేసుకున్నారు ఏంటి అని. సో ఫస్ట్ ఎంత అమౌంట్ వై దగ్గర ఉంది అనేది మనం రీడ్ చేస్తాం. దెన్ వై ఈక్వల్ టు ఇక్కడ డెబిట్ చేసాం, ఇక్కడ క్రెడిట్ చేయాలి. సో ప్లస్ వై ప్లస్ 10,000 రూపీస్. సో దెన్ వై అకౌంట్కి 10,000 యాడ్ అయితే ఎంత వచ్చిందో దాన్ని వై అకౌంట్లో రైట్ చేస్తాం. సో మామూలుగా ప్రాసెస్ జరిగితే మనకి ఇలా జరుగుతుంది. అంటే ఎక్కడా కూడా మనకి డ్రాబ్యాక్ లేకుండా మనం కరెక్ట్గా ట్రాన్సాక్షన్ కంప్లీట్ చేస్తే మనకి జరిగే ప్రాసెస్ ఇది. సో అయితే యాక్చువల్గా మనకి ట్రాన్సాక్షన్ మేనేజ్మెంట్లో మనకి జరిగే ప్రాసెస్ అంతా మనం ఒక డయాగ్రామాటిక్గా రిప్రజెంట్ చేయాలి అంటే, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ partially committed. So this is one part. సో ఎప్పుడైనా మీరు ఎగ్జామ్లో ట్రాన్సాక్షన్ మేనేజ్మెంట్ గురించి ఇలాంటి డయాగ్రామ్ వేసి మీరు ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు. సో నెక్స్ట్ వన్ ఓకే. సో యాక్టివ్ నుంచి పార్షియల్లీ కమిటెడ్కి కనుక వెళ్తే మనం జస్ట్ రీడ్ ఆర్ రైట్ ఆపరేషన్స్ పెర్ఫామ్ చేసి పార్షియల్లీ కమిటెడ్ మనం చూపిస్తాం ఆపరేషన్స్. దెన్ ఒకవేళ డైరెక్ట్ యాక్టివ్ స్టేజ్ నుంచి ఫెయిల్ అయిపోతే మనకి డైరెక్ట్గా ఫెయిల్యూర్కి వచ్చేస్తుంది. అంటే స్టార్టింగ్ స్టెప్పే మనకి ఫెయిల్ అయిపోయింది, అంటే మనకి బ్యాలెన్స్ కట్ అవ్వలేదు. అంటే ఎవరైతే డెబిట్ అకౌంట్ ఉందో ఆ డెబిట్ అకౌంట్ సెండర్ అకౌంట్లో మనకి అమౌంట్ కట్ అవ్వలేదు. దెన్ డైరెక్ట్గా ఫెయిల్యూర్లోకి మనం వచ్చేస్తాం. ఒకవేళ రీడ్ అండ్ రైట్ పెర్ఫామ్ అయిన తర్వాత నెక్స్ట్ అకౌంట్కి వెళ్ళే మధ్యలో మనకి ఏమైనా ఫెయిల్ అయితే డైరెక్ట్గా పార్షియల్లీ కమిటెడ్ దగ్గర నుంచి ఫెయిల్యూర్. సో ఇది ఇక్కడ వరకు మనం తీసుకున్న స్టెప్. ఒకవేళ సక్సెస్ అనేది చూద్దాం. అంటే కంప్లీట్గా మనకి సెకండ్ అకౌంట్కి వెళ్ళే వరకు కూడా మనం సక్సెస్ఫుల్గా రీచ్ అయ్యాం. యాక్టివ్ నుంచి రీడ్ ఆర్ రైట్ ఆపరేషన్, పార్షియల్లీ కమిటెడ్ నుంచి దెన్ కమిటెడ్ అంటే పర్మనెంట్ చేంజెస్, మనం కన్ఫర్మేషన్ తీసుకుంటాం కదా అలాంటి కన్ఫర్మేషన్ మెసేజెస్. దెన్ టర్మినేట్ అంటే మనం కంప్లీట్ అయిపోయిన తర్వాత టర్మినేట్. ఒకవేళ నెగిటివ్ స్టెప్కి వస్తే అంటే ఈ 2 వేస్లో ఏ వే నుంచి అయినా సరే మనం ఫెయిల్కి వస్తే ఫెయిల్ నుంచి డైరెక్ట్గా మనం అబౌట్ అయిపోతాం. అబౌట్ మీన్స్ రోల్ బ్యాక్. సో అంటే ఏ స్టెప్ అయితే ఉందో దాన్ని మనం రోల్ బ్యాక్ చేసేస్తాం. దెన్ అబౌటెడ్ నుంచి టర్మినేట్కి వచ్చేస్తాం. సో ఇది సక్సెస్ స్టెప్ అయితే, ఇది ఫెయిల్యూర్ స్టెప్. మనం ఏ స్టెప్ అయినా కూడా ట్రాన్సాక్షన్ అనేది బోత్ రెండు కూడా మనం థింక్ చేసుకోవాలి. అంటే ఒకవేళ మన ట్రాన్సాక్షన్ సక్సెస్ అయితే విచ్ ప్రాసెస్, అండ్ ఒక ట్రాన్సాక్షన్ ఫెయిల్ అయితే మనకి ఏ ప్రాసెస్ అనేది. సో నెక్స్ట్ ఆఫ్ ఆల్ కన్సిస్టెంట్ ట్రాన్సాక్షన్ అండ్ ఇన్కన్సిస్టెంట్ ట్రాన్సాక్షన్కి డిఫరెన్సెస్ చూద్దాం. సో అంటే మన ట్రాన్సాక్షన్ సక్సెస్ అయితే ఎలా జరుగుతుంది అండ్ ఫెయిల్ అయితే పొజిషన్ ఏంటి. సో X2Y ట్రాన్సాక్షన్ జరిగింది. సో X2Y ట్రాన్సాక్షన్ జరిగేటప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనం 2,000 అమౌంట్ ఆర్ 10,000 అమౌంట్ అనుకున్నాం. సో తన దగ్గర ఆల్రెడీ 25,000 అమౌంట్ ఉంది. సో ఎక్స్ దగ్గర 25,000 అమౌంట్ ఉంది అండ్ వై దగ్గర 2,000 అమౌంట్ ఉంది. నెక్స్ట్ 25,000లోంచి మనం 10,000 తీసుకున్నాం. సో ఎక్స్ ఈక్వల్ టు ఎక్స్ మైనస్ 10,000. 10,000 అమౌంట్ తీసుకున్న తర్వాత ఇంకా రిమైనింగ్ ఎంత ఉంది, 15,000 అమౌంట్ ఎక్స్ దగ్గర ఉంది. నెక్స్ట్ 2,000కి వై దగ్గర మనం ఏం చేస్తున్నాం, వై ఈక్వల్ టు వై ప్లస్ 10,000. నెక్స్ట్ టోటల్ అమౌంట్ 12,000. ఇది నార్మల్ కన్సిస్టెంట్. సో బిఫోర్ ట్రాన్సాక్షన్
డేటా చూస్తే 25,000 ప్లస్ 2,000 27,000. సో దట్ ఈస్ బిఫోర్ 27,000. నెక్స్ట్ ఆఫ్టర్ 15,000 ప్లస్ 12,000 దట్ ఈస్ 27,000. సో అంటే బిఫోర్ ఆఫ్టర్ మనకి సేమ్, మనం ఆల్రెడీ ఇందాక చెప్పుకున్నాం బిఫోర్ ఆఫ్టర్ సేమ్ అయితే కూడా దట్ ఈస్ కన్సిస్టెంట్. ఇన్కన్సిస్టెంట్ డేటాకి వద్దాం. ఇన్కన్సిస్టెంట్ డేటా కంటే సేమ్ ఎక్స్ టు వై ట్రాన్సాక్షన్ తీసుకుంటే ఎక్స్ దగ్గర 25,000 ఉంది, వై దగ్గర 2,000 ఉంది. మనం ఎక్స్ ఈక్వల్ టు ఎక్స్ మైనస్ 10,000 సక్సెస్ఫుల్గా పెర్ఫామ్ చేసేసాం. సో దెన్ 15,000 అనేది ఎక్స్ దగ్గర ఉన్న బ్యాలెన్స్. సో ఇక్కడి నుంచి వైకి వెళ్ళేటప్పుడు ఒకవేళ ట్రాన్సాక్షన్ ఫెయిల్ అయితే కనుక అంటే దెన్ వైకి వెళ్ళలేదు. సో మనం మధ్యలో ఏమయ్యాం, ఫెయిల్ అయ్యాం. సో దాన్ని మనం ఇన్కన్సిస్టెంట్ అని చెప్తాం. అంటే ఇక్కడ ఈక్వలా నాట్ ఈక్వలా అంటే అసలు ముందు ఒక ట్రాన్సాక్షన్ అనేది కంప్లీట్ అవ్వలేదు. సో వెన్ ఎవర్ ట్రాన్సాక్షన్ ఈజ్ నాట్ కంప్లీటెడ్ దెన్ దట్ టైప్ ఆఫ్ ట్రాన్సాక్షన్ మేనేజ్మెంట్ ఈజ్ నథింగ్ బట్ ఇన్కన్సిస్టెంట్ ట్రాన్సాక్షన్. So whenever our transaction is successfully completed and both before and after transactions are both are equal, then that transaction is called consistent. Okay, so ala manam transaction management gurinchi chuddam. And before going ACID properties, so ACID properties ki velle mundu manaki what is transaction management ani teliste tarvata manam aa properties chuddam. So next class ACID properties gurinchi chuddam. Thank you.